ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, తేజ్ సజ్జ గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు. మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది, ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసినా ఇది సెకండ్ టైం చూడడం పీసాక్స్ రావడం, బట్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీగా ఉండే ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, అది ఒకటి అన్నెసరీ అనిపించింది తప్ప అది తీసేస్తే మిగతా మొత్తం ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ల్యాగ్ మూమెంట్ అని ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవెన్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఇదైనా సరే అలాంటివి ఏం లేవు. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారు వావసాతో కొంచెం స్టార్ట్ అని అనిపించింది. అది ఏదైతే అక్కడెక్కడ ఉండొచ్చు అన్న. ఫైనల్గా ఏంటంటే మనకి నచ్చిందా లేదా అది ఒకటి చూసుకోవాలంటే చాలా మూవీలు కాంపి కొట్టాలనిపించింది. ఇప్పుడు దమ్ములో ఒక స్టోరీ ఒక పాయింట్ అయినా సరే లేదంటే అలా కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఆయన విలన్గా చాలా సెట్ అయింది, ఎందుకంటే ఆయన వాయిస్కి అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్కి అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ ఒక ఇదేంటంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఏంటంటే చాలా రష్గా క్లోజ్ చేసిన అనిపించింది. ఒక హనుమాన్లో మనకి ఎలా అంటే అంత లేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్ అయినా సరే అలాంటి ఫ్యాక్ట్ ఒకటి మిస్ అయింది, కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఓజీ వరకు యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. కొందరు స్టార్ హీరోలు అయినా టైర్1 హీరో అయినా సిగ్గుదచ్చుకోండి, ఆయన పెట్టిన 60 crores ఎంత పెద్ద అవుట్పుట్ ఇచ్చాడో మీరు ఉన్నారు. మనోజ్ గారు యాక్టింగ్ చెప్తున్నా నాయన, నాకు మాటలు రావట్లేదు దేవుడా. సినిమా 5 స్టార్ 10,000 కోట్లు. పాన్ ఇండియా హీరో, ఇది గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ ఊపేస్తుంది. దీనిలో ఈ సినిమాలు విజువల్స్ హాలీవుడ్ నిజంగా హాలీవుడ్ సినిమా చూస్తున్నామేమో అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్, ఇది రాసి పెట్టుకోండి. మనోజ్ గారు విలన్గా సూపర్ చేశారు. నెక్స్ట్ టాలీవుడ్ విలన్గా కూడా ట్రై చేయొచ్చు. అద్భుతంగా ఉంది మనోజ్ నటన. తేజ సజ్జ డిడ్ గ్రేట్ జాబ్. అండ్ హీరోయిన్ కాస్త నాకు ఇబ్బంది అనిపించింది, అండ్ పోలీస్ సీక్వెన్స్ కూడా కాస్త ఇబ్బంది ఉంది. బట్ ఓకే, కామెడీ పరంగా బాగుంది. అండ్ ఓవరాల్ సినిమా వెరీ గుడ్ బ్లాక్ బస్టర్. సీజీ వర్క్స్, గ్రాఫిక్స్ అంతా కూడా నీట్గా ఉంది. ఎక్కడ మనకి అదేంటి ఇలా చేశారు అన్ప్రొఫెషనల్గా లేదు, అదంతా బాగుంది. అంతా కూడా బాగానే ఉంది, కానీ కొంచెం ట్రైలర్ని చూసి మనం అనుకున్నంత బాగా అయితే లేదు ట్రైలర్. వరుసగా 2 హిట్లు 200 కోట్లు వసూలు పక్కా చేస్తాడు. 60 మరి రితికా నాయక్ అని ఒక అమ్మాయి చేస్తారు హీరోయిన్ రితికా నాయక్, ఆమె యాక్టింగ్ జబర్దస్త్. అదేవిధంగా మన జగపతి బాబు అన్న అమ్మతోడు ఏం చెప్తుండన్నా. ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్, ఫైట్లు ఎక్సలెంట్. బీజిఎం ఏం తాగి కొట్టావనా, బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన మీద. బీజిఎం హనుమాన్ సినిమాలో కూడా లేదు, విజువల్స్ మాత్రం జబర్దస్త్. విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా, కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్పినా, బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ వేడు. స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది, దాని తర్వాత కాక సెకండ్ హాఫ్కి వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి. గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తారు. 100 బయటికి రానిదంటే ఇక టోటల్ హిందువులకు సంబంధించింది మేడం. నేను చూసింది మొత్తము అందులో చూస్తుంటే కల్కి సినిమా, బ్రహ్మాస్త్ర సినిమా కలిపి కొట్టినట్టు ఉంది సినిమా మాత్రం. ప్రభాస్ వాయిస్ 2 నిమిషాలే ఉంటుంది, వాయిసే ఉంటుంది కాక ప్రభాస్ ఉన్నాడు. మీరు పొరపాటు మొత్తము ప్రభాసే చెప్తాడు స్టోరీ కథ. 2 నిమిషాలు చెప్పేసి వెళ్ళిపోతాడు కాక, ఇక మళ్ళీ కనిపించాడు ప్రభాస్ అన్న. అరే మనోజ్ అమ్మతోడు నువ్వు విలన్ క్యారెక్టర్ చేయకనా, మేము హీరోగా ఊహించుకుంటాం, నీకు దండం పెడతా. నెగిటివ్ మాత్రం ఎక్సలెంట్, చింపి పడదగిడు. కంబ్యాక్ అనుకోవచ్చు మనోజ్ అన్న. ఇక హీరోగా ట్రై చేయను పోయి తేజ సజ్జ అన్నది అక్కడక్కడ ఫస్ట్ హాఫ్లో కొంచెం లేకుంది, సెకండ్ హాఫ్లో కొంచెం లేకుంది, కానీ ఫైనల్గా సినిమా అయితే బాగుంది. సో మనోజ్ గారు కానీ తేజ సజ్జా కానీ, అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ చేశారేమో అని కొంచెం భయం వేసింది, కానీ
దాని కంపేర్ అనమాట. లైక్ అంతా చెప్పలేను, బట్ క్రేజ్ అయితే చాలా వస్తుంది. తన అన్నీ కూడా మూవీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి. మనం చూస్తున్నాం చైల్డ్ యాక్టర్ నుంచి పైకి వచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. చాలా బాగుంది. అంటే ఇంకా అది అన్నెసెసరీ అనుకునే, అంటే సినిమాకి బాగా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి అన్నెసెసరీ అనిపించింది. బట్ స్క్రిప్ట్ వైజ్గా సెలెక్షన్ వైజ్గా అనిపించిన వాళ్ళకి చాలా బాగుంది. మాట్లాడన్నా పర్లేదు. మిరాయా డెమాన్ స్లేయరా బాగుంది. ఏం నచ్చింది అంటే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎమ్స్ కానీ వాళ్ళ యొక్క తేజ సజ్జ సెలెక్షన్ చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఓ బేబీ, దాని తర్వాత హనుమాన్, దాని తర్వాత ఈ మూవీ, 3 మూవీస్ చాలా లైక్ బాగున్నాయి. హనుమాన్ ఆల్వేస్ హిట్, పైన టాప్ లెవెల్లో ఉంటుంది. బట్ ఓకే బాగుంది, అందరూ చూడొచ్చు, వన్స్ వాచ్. చాలా బాగుంది. యాక్చువల్లీ తనకి విలన్ రోల్ చాలా బాగా సెట్ అయిందని అనిపించింది మాకు. సూపర్, అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. బాగుంది, ఎస్పెషల్లీ సాంగ్ సెలెక్షన్, సాంగ్స్ బాగున్నాయి ఇందులో. చాలా బాగుంది. ఆ స్టెప్ కానీ ఫుల్ అరుపులు అనమాట థియేటర్లో. ఆ స్టెప్ చాలా బాగుంది. లేదు బాగుంది. వన్స్ ఒక్కసారి చూడొచ్చు మూవీ. అంత వాక్, ఆ వాక్ చాలా బాగుంది. లేదు, దట్ మెయిన్ వాక్ ఉంది కదా, దట్ వన్. థ్యాంక్ యూ. 4 చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకొంచెం ఎక్స్ట్రోవర్ట్గా ఉన్నారని అనిపించింది. హనుమాన్ మూవీ, ఓ బేబీలో కొంచెం తక్కువ అనిపించింది. ఈ మూవీలో చాలా ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించింది. మనోజ్ అన్న గారు చెప్తున్నా కదా, హ్యాట్సాప్ చెప్పాలి విలనైజ్ యాక్టింగ్కి. అంతా బాగా చేసి మనోజ్ అన్న గారు. నిజంగా చెప్తున్నా, అసలు బూస్ బాన్స్ ఆయన యాక్టింగ్ చేస్తుంటే, ఆల్రెడీ మొన్న ఒక మూవీలో బెల్లంకొండ సాయి మూవీలో కూడా విలన్ యాక్టింగ్ చేసిండు, అల్లతర కొట్టిండు. మళ్ళీ సెకండ్ మూవీలో విలన్ యాక్టింగ్ చేసిండు, చాలా బాగుంది. మనోజ్ అన్న గారు నిజంగా చెప్తాం, మళ్ళీ మోహన్ బాబు గారు పేరు నిలబెట్టిండు విలన్ యాక్టింగ్. అప్పట్లో ఆయన ఎంత చేసిండో వాళ్ళ డాడీ, మళ్ళీ హీరోయిజంగా ఎంత యాక్టింగ్ చేసిండో, మళ్ళీ విలనిజంగా యాక్టింగ్ అంతా బాగా చేసిండు మోహన్ బాబు గారు కొడుకు. మనోజ్ అన్న నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్. తేజ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమా హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ వస్తాయని చెప్పొచ్చు, అంతా బాగుంది. గ్రాఫిక్స్ కానీ ప్రతి సీన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. హీరోయిన్ యాక్టింగ్ కానీ, అంటే ఏ సీన్ చూసి మనకు బోరింగ్ ఉండదు. నిజంగా చెప్తున్నా, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, చరిత్రలో నిలిచిపోతుంది. మళ్ళీ హనుమాన్ తర్వాత అంటే మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు, అంతా బాగుంది. గ్రాఫిక్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా శ్రేయ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అలా తల్లి జగపతి గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు యాక్టర్స్ చాలా బాగుంది. జగపతి గారు మాత్రం యాక్టింగ్ రిగా తీసేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే మనోజ్ అన్న, నిజంగా చెప్తున్నా, మీరు సినిమా చూసిరు, ఎంత మంచి ఎంజాయ్ చేసిరో మేము కూడా అంత ఎంజాయ్ చేసాం. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం చైతన్యం నిలిచిపోతుంది. సూపర్ సూపర్ సూపర్. ఒకటే చెప్తున్నా, ఇది పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్.
వేరే లెవెల్లో ఉంది. తేజ గారు ఎంచుకునే స్క్రిప్ట్ విధానం అయితే అసలు మైండ్ బ్లోయింగ్. హనుమాన్ తర్వాత ఇలాంటి ఇట్ ఇచ్చాడంటే అసలు ఎవరు ఊహించలేరు. ఇలాంటి ఇట్టు మీద ఇట్లు కొడుతున్నాడు. మరి మామూలు ఇట్లు టాలీవుడ్ ఇట్లు కాదు, ఫ్యాన్ ఇట్లు కొడుతున్నాడు, వరల్డ్ వైడ్గా కొడుతున్నాడు. ఆయన చిరంజీవి గారి చేతుల మీద పెరిగాడు, చిరంజీవి గారి బాటలో నడుస్తున్నాడు. ఈ క్రెడిట్ మెగా ఫ్యాన్స్ కూడా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. తేజ సజ్జ విజయం. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్లో తీసేశాడు. మన బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మన మంచు మనోజ్ ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్ మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ యాక్టింగ్ చేసేసాడు. వేరే లెవెల్లో ఉంది. ఇందులో నెగిటివ్ క్యారెక్టర్ చూపెట్టారు, కాకపోతే లాస్ట్లో ఆయన చనిపోయిన సీన్ చూపెట్టలేదు. నాకు తెలిసి మీరా పార్ట్ 2 ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్లో శ్రీరాముడు ఎంట్రీ అయితే గూస్ బంప్స్. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్లు ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే ఉంది. జాతిబాబు గారి ఎంట్రీ వేరే లెవెల్. మన శ్రీయ గారు కూడా యాక్టింగ్ తోటి చంపి పడేశారు. ఆమె అప్పుడు పిన్ని క్యారెక్టర్ చేసింది తేజ సజ్జాకి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. మీరాయ్ అందరూ చూడాలి, ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి. మీరాయ్ అన్నట్లుంది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ అవసరం బోరింగ్ షాట్ ఎక్కడా లేదు. బోరింగ్ షాట్ లేనే లేదు, ఎక్కడా బోరింగ్ షాట్ లేనే లేదు. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు నేను ఒక్క నెగిటివ్ దొరికిద్దేమో చూశాను, గింత కూడా నెగిటివ్ దొరకలేదు ఇప్పటికి. లేదు 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 ల్యాగ్ ఏం లేదు. ల్యాగ్ ఉన్న దగ్గర అక్కడక్కడ మన గెటప్ సీన్ కామెడీ తోటి చించి పడేశారు. జగత్ బాబు గారా ఆయన ఎంట్రీ కూడా వేరే ఉంది. ఈ మూవీ చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, మన ఇండియా రేంజ్ పెరిగిపోయింది. ఉందిగా రాముడిది. రాముడిని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఆయన బొమ్మ ఉంటేనే అది క్యామియో, ఇంకేముంది ఆయన బొమ్మ పెట్టారు కదా. హనుమాన్ తర్వాత దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది ఈ మూవీ. కలెక్షన్స్ కూడా దానికి మించి వస్తాయి నేను అనుకుంటున్నాను. విజువల్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం. ఆ గ్రాఫిక్స్ అండ్ ఒరిజినల్గా ఎక్కడో తీశారని అనిపించింది, కాకపోతే మొత్తం గ్రాఫిక్సే. ఆ గద్ద షాట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకటే డైలాగ్ చెప్తున్నా తేజ సజ్జాది వినండి. నేనెవరో తెలియని మనుషులు నన్ను ఆదరిస్తున్నారు, నన్ను కన్న తల్లి నన్ను నమ్మింది, ఇక నేను నమ్మాల్సిందే మిగిలింది అన్నట్టు చూపెట్టాడు. వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చెప్పాల్సిన విషయం కాదండి. బ్యాక్గ్రౌండ్ అసలు మామూలు బ్యాక్గ్రౌండ్ కాదు, అది మ్యూజిక్ తోటి చంపి పడేశాడు. ఇది మిరాయ్, ఇది మిరాయ్ అనమాట, అందుకే కట్టి పట్టుకొని తిరుగుతున్నా జై మిరాయ్ అన్నట్టు. 5కి 4.8 ఇవ్వచ్చు, అంత బాగుంది. అసలు లాస్ట్కి ఏమన్నా బోర్ కొట్టిద్దని సన్నివేశంలో శ్రీరాముడు క్యారెక్టర్ పెట్టేశారు. వెంకటేశ్వర ఏమో కాళ్ళు మొక్కి మరీ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఇంటికి కాళ్ళు మొక్కి మరీ తెచ్చుకోవాలి. మనోజ్ అని ఇంటికి మోహన్ బాబు గారికి నేను చెప్తున్నా అనా, మోహన్ బాబు గారికి ఒకటే చెప్తున్నా నేను, మంచి ఆని ముత్యాన్ని మీరు కోల్పోయినారు. ఒక డైమండ్ కోహినూరు డైమండ్ ఇట్లా తయారు చేసుకుంటూ ఉంటుందో ఇంటర్నేషనల్ స్టార్ ఆయన ఊహించలేని సినిమాలు క్యారెక్టర్లు వస్తాయి ఆయనకు. యా 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 ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి, ముంబై నుంచి, ఆ నుంచి, ఈ నుంచి కాకుండా ఈయన పుట్టింది ఒక వజ్ర ఆయుధం. మనోజన్న గెటప్లో ఒక వజ్ర ఆయుధం పుట్టింది కొత్తది తెలుగు ఇండస్ట్రీకి. ఎవ్వడు పనికిరాడిగా చెప్తున్నా కదా భయ్యా, ఇదే గెటప్లు ఉంటాడు అన్న, ఇట్లనే జుట్టేసుకొని. సూపర్ భయ్యా, వండర్ఫుల్ యాక్టింగ్, కెవ్వు కేక కూడా చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇది షూట్ షాట్ అనమాట, ఇంకా దీనిలో నెగిటివ్స్ చెప్పడానికి ఎంతో ఏం లేవు. ఎంత బడ్జెట్? చాలా బెస్ట్ ఉంది 60. కానీ ప్రీవియస్గా కంపేర్ చేస్తే 30 crore బడ్జెట్తో మనకి కొత్తలోకి వచ్చింది కదా, దాంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అయింది ఉంటుంది. బట్ అంత విజువల్స్ అయితే లేవు. ఇలాగే తీస్తే టాప్ 10 హీరోల్లో ఇతను కూడా కూర్చుంటాం. ఈ సినిమా వచ్చేసి యూత్ వాళ్ళకి వచ్చేసి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్ళకి వచ్చేసి ఓ దేవుళ్ళ సినిమా, అలా తీశాడు సినిమా. ఈ సినిమా 60
60 కోట్లతో తీసినట్టు లేదు భయ, ఒక 200 కోట్లు పెట్టి తీసినట్టుంది. 60 కోట్లు పెట్టి తీసి 600 కోట్లు ఈజీగా కొట్టేసిండు భయ. ఈ సినిమా చూసి డైరెక్టర్ మొత్తం అది గ్రాఫిక్స్ పేరు మీద మొత్తం అతనే డబ్బులు తెంగిపోయాడని ఈ సినిమాల వల్ల ప్రూఫ్ చేసుకోవచ్చు. అందరూ హీరోలు, అందరూ డైరెక్టర్లు ఎంతో రెమ్యునేషన్లు తీసుకొని, ఎంతో నిర్మాతలు ఎంతో చెప్పుకొని ఆ బడ్జెట్లు, అది కాదన్న సినిమా, ఇదన్న సినిమా. ఈ సినిమా మళ్ళీ నేను ఆదివారం సెలవు దొరికితే మళ్ళీ వస్తా అన్న. ఈ సినిమాకి 60 కోట్లతో ఇంత గూస్ బంప్స్ అన్న. ఈ సినిమా యూత్ చూడొచ్చు, ముసలి వాళ్ళు చూడొచ్చు. యూత్కి కొత్త జనరేషన్ లాగా తీశాడు సినిమా. తేజ సజ్జా ఇలాంటి సినిమాలు ఎంచుకోవడంలో అతను నెంబర్ 1. అతను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తాడు కావచ్చు. చాలా హీరోలు కంపల్సరీ నేర్చుకోవాలి. అన్ని కోట్లు బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు, ఏం తీస్తున్నారు, అసలు ఆ కథను 2-3 సార్లు ఆలోచించుకోవాలి. నాకు హీరోయిజం ఉంది కదా, నాకు ఫ్యాన్స్ ఉన్నారు కదా, నా ఫ్యాన్స్ చూస్తారు కదా అని ఆ సినిమాలు తీస్తే తేజ సజ్జనే రేపు నెంబర్ 1 అయ్యి ఇలా తొక్కే పడేస్తాడు. ఇప్పుడు తేజ సజ్జను తొక్కే మొగాడు ఇంకా పుట్టలేదు భయ్య. ఈ సినిమాతో ప్రూఫ్ ఎందుకు వేసుకున్నాడు అంటే తేజ సజ్జ వచ్చేసి ఇలాంటి సినిమాలు ఇలాగే స్లోగా ఎంచుకుంటున్నాడు. ఇలాగే ఎంచుకుంటే మాత్రం తేజ సజ్జనే స్టార్ హీరోలను కూడా తొక్కే రేంజ్కి వెళ్ళిపోతాడు ఇలాగే తీస్తే. ఎందుకంటే స్టార్ హీరోలో ఏముంది భయ్య, వాళ్ళకు కథలు ఎంచుకోవడం రావట్లేదు, రెమ్యునేషన్లు బాగా తీసుకోవడం, ప్రొడ్యూసర్లు మేము బడ్జెట్ పెడతామని పెట్టడం, రేపు ఫ్యాన్సే చూస్తారు కదా అని టికెట్ రేట్ పెంచడం, అన్ని మైనస్లు అవుతున్నాయి భయ. ఇలాంటి సినిమాలు తీయండి భయ. ఈ 60 కోట్లతో తీసి 200 కోట్లు 500 కోట్ల తీసిన నేను ప్రభాస్ ఫ్యానే. ఆదిపురుష్ 500 కోట్లు అని చెప్పిండు. 500 కోట్లు కాదు, 60 కోట్లలో ఏముందో ఒకసారి ఇండస్ట్రీని మొత్తం, నాకు తెలిసి ఇండస్ట్రీ మొత్తం షాక్లోకి వెళ్ళిపోతుంది ఈ సినిమా చూసి. 60 కోట్లతో 600 కోట్లు కొడుతుండే ఎవరు షాక్కి వెళ్ళాడు చెప్పండి. అంత బాగా ప్రభాస్ అన్న లేడు కానీ సినిమా మాత్రం సూపర్ భయ. సినిమా స్టోరీకి తగ్గట్టు తీశాడు. తేజ యాక్టింగ్ వచ్చేసి అలాగే ఉంది కానీ పక్క డైరెక్టర్కి ఇవ్వాలన్న. ఈ సినిమాకి డైరెక్టర్కి ఇవ్వాలి. ఎందుకంటే 60 కోట్లలో ఇంత గొప్పగా తీసిండని ఆ డైరెక్టర్నే మెచ్చుకోవాలి. హీరో యాక్టింగ్ ఏముందన్న, ఎవరైనా చేస్తారు. డైరెక్టర్ చెప్తే హీరో ఎవరైనా యాక్షన్ చేస్తారు. కథ ఎంచుకునే విధానంలో కూడా తేజ ఇందులో పాత్ర ఉందని. మంచు మనోజ్ విషయానికి వస్తే మంచు విష్ణు మోహన్ బాబు ఫ్యామిలీని ఎలా ఓడగొట్టాడో ఈ మంచు విష్ణు ఫ్యామిలీని ఇప్పుడు నిలబెట్టాడు. హీరోయిజంతో కాదు, విలనిజంతో. మోహన్ బాబు ఫ్యామిలీలో ఇక హీరోలు లేరు, ఒక కొత్త విలన్ ఉన్నాడు. ఈ విలన్ పాత్రలు రేపటి నుంచి ఆఫర్లు అంత బాగా నటించాడు. ఆ యాక్టింగ్ ఎలా చేశాడంటే ఆ బీజియంకి ఆ మనోజ్ యాక్టింగ్కి నెంబర్ 1 అయిపోయాడు. ఎందుకంటే ఈ సినిమా ఎక్కడిదాకా పోతుంది కాబట్టి మెల్ల కొన్ని సంపాదించుకోవచ్చు. కానీ విలన్ పాత్ర వేస్తే సంపాదించుకొని ఇప్పుడు మంచు విష్ణుకి పెద్ద షాక్ ఇవ్వచ్చు. పిలుచుకోరు, వాళ్ళకు 1000 కోట్లు ఉన్నాయి, ఈయనకి ఏం కోట్లు లేవు, పిలుచుకోరు. టాలెంట్ మాత్రం సూపర్. మోహన్ బాబు విలనిజం బాగుందా, విష్ణు విలనిజం అదే మంచు మనోజ్ విలనిజం బాగుందా? మనోజ్ విలన్ కూడా విలన్ గా చేశారు కదా, ఆయన విలనిజం బాగుందా? అప్పట్లో సినిమాలు ఎవరు చూసిర్రండి, ఎవరు చూడలేరు కాబట్టి అప్పటి సినిమాలు ఇప్పుడు మర్చిపోయారు కాబట్టి ఇప్పట్లో వచ్చేసి ఇది కొత్తగా తీసిండు, డిఫరెంట్గా తీసిండు. ఈ సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమాలాగా తీసిండు. ముసలి వాళ్ళకి వచ్చేసి పురాతన కథ స్టోరీలో తీసుకొని చాలా ముందుకెళ్ళిపోయినట్టు మొత్తం సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టినట్టు మొత్తం సినిమా వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ సండే మళ్ళీ వచ్చి రెండోసారి కూడా చూస్తానని పక్కా ప్రూవ్ చేసిండు ఈ సినిమా. ఉన్నాయి ఇందులో చెప్పండి, మీకేం నచ్చింది? ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మన కల్చర్ మర్చిపోతున్నారు. ఏంటంటే ఈ కల్చర్ మర్చిపోకూడదు, ప్రతి ఒక్కరు కూడా హైలైట్గా ఉన్నాయి. ఏంటంటే మన కల్చర్ మర్చిపోవద్దు అని ఒక సన్నివేశాన్ని మన మంచు మనోజ్ గారు చూపించారు. ఒక సన్నివేశాన్ని మన ముందుకి టక్మని చూపించేశారు. హాలీవుడ్ని మనకి రేంజ్ ఇలా ఉంటుందా, మన వాళ్ళు కూడా ఇంతలా తీయగలరా అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఏంటంటే ఈ సినిమా చూసా కూడా ఉండొచ్చు. ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారు విలన్గా చేశారు, ఇప్పుడు మంచు మనోజ్ గారు చేశారు. అంటే తండ్రి మించిన తనయులు ఉంటారు కదా, అది మనకి కళ్ళ కట్టినట్టు సూట్ అవుతాడా మేడం? ఆయన అవ్వరు కదండి, అవ్వబట్టే కదా ఎంతమంది మనం నుంచుని ఉన్నాం కదా.
ఏంటంటే ప్రతి ఒక్కటి మనం చూడాలి అని వాళ్ళ ప్రయత్నాన్ని వృధా చేయకుండా మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు మూవీ. నచ్చిందండి, బాగుందండి. హనుమాన్ మూవీ కంటే ఇది కొంచెం ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే ఇంకా బెటర్గా వస్తాడు అతను అని మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ మూవీ చూస్తే కనుక. లేదండి, ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాగ్ అనుకుంటారు కానీ మనం చూసిన సన్నివేశాలు బట్టి ల్యాగ్ అనిపించదు. ఏంటంటే మనం కలికి మూవీ ఈ మూవీ పక్క పక్కన పెడితే ఒకే మూవీ చూసినట్టు ఉంటుంది కానీ సెకండ్ కాబట్టి ఒక థాట్లో చూస్తే కనుక ఏ మూవీకి ఆ మూవీ ఒక హై లెవెల్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అమేజింగ్ ఉన్నాయండి. ఏంటంటే అనుకోలేం కదా, ఒక చిన్న క్యారెక్టర్ నుంచి కుర్రవాడు ఎదిగి మనకేంటంటే మంచి మనోజ్ గారు తెలియని విషయాలు ఏమి కాదు. అతనిది గొప్ప టాపు. ఏంటంటే ఇప్పుడు ఈతనితో కలపడం అన్నది కొంచెం హై లెవెల్లో ఉంది. అలా ఏం లేదండి, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసారు అనిపించుకోవాలి అంతే. నాకైతే తేజ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది మేడం. మంజు మనోజ్ అంటారా ఈ విలన్ పాత్రలో నటించారు, అబ్బబ్బా ఏ ముందు మేడం అస్సలు ఆ సీట్లో నుంచి కదలాలనిపించలేదు మేడం, అంత బాగుంది మూవీ అయితే. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వారికి చూసే సినిమా మేడం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మేడం. అనుకోవచ్చు మేడం, ఆల్రెడీ ఇతను మూవీలో చేస్తున్నాడు కదా, ఇతను అయితే చాలా చాలా రేంజ్కి వెళ్తాడు అని అనుకుంటున్నాను మేడం. నేనైతే మోహన్ బాబు గారి పాత సినిమాల్లో విలన్ గా చేశారు కదా, ఆయన రీప్లేస్ చేశారు అనుకోవచ్చా? లేదు మేడం, చాలా అయితే నాకు చాలా నచ్చింది మేడం సినిమా అయితే. తేజ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు సార్, ఇంక చెప్పవసరం లేదు. కృష్ణుడు బయట ఎలా ఉంటాడో లోపల అలా దేవుడు చూపించినట్టు నాకు చూపించారు మేడం. అది మొత్తం అనుకుంటే సినిమా అయితే చాలా బాగుంది మేడం. నాకు చాలా అయితే చాలా నచ్చింది ఈ సినిమా అయితే. రాముడిని చూపించినట్టు కల్లారికి రాముడు తెలియట్లేదు, కృష్ణుడు తెలియట్లేదు అన్న, అంత బాగుంది సినిమా. అది ఇంకా నాకైతే ఏదో కొంచెం కలిపినట్ట లేదా అన్నట్టు తెలియట్లేదు. ఆ సినిమా అయితే కంపల్సరీగా చూడవలసిన సినిమా అన్న. రానా గారిది అంతా బాగుందన్న, చాలా బాగుంది, అంతా చాలా బాగుందన్న సినిమా అయితే చూడవలసిన సినిమా. లాగేం లేదన్న, బట్ మధ్యలో కొన్ని ట్రాక్స్ వస్తూ ఉంటాయి. పోలీస్ ట్రాక్ ఒకటి, కామెడీ ట్రాక్ ఒకటి, ఫ్రెండ్స్ ట్రాక్ ఒకటి, అట్లా ఫ్రెండ్స్ ట్రాక్ ఒకటి అట్లా. సో ఆ ట్రాక్స్ బేసికలీ అంటే అది అవే ఫ్రమ్ మూవీ వెళ్ళినట్లే ఉంటుంది కానీ బట్ ఆ టైంలో కూడా బోర్ కొట్టలేదు, కామెడీ అవి పండుతూనే ఉన్నాయి. సో ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. మామూలు తెలుగు సినిమాల్లో హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ ఉండదు అంటారు కదా, సో అట్లేం లేదు. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో హీరోకి ఒక పర్పస్ ఉంటుంది. సో హీరోయిన్ ఏంటంటే హీరోని ఆ పర్పస్ గుర్తు చేసి అక్కడికి తీసుకెళ్లేదానికి ఉన్న బ్రిడ్జ్ క్యారెక్టరే హీరోయిన్ది. సో నాకైతే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనిపించింది ఓవరాల్గా. శ్రేయ హీరో వాళ్ళ మదర్ ఆబ్వియస్లీ. సో వాళ్ళ మదర్ది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. నాకైతే సినిమాలో ప్రతి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అనిపించింది, చాలా బాగా రాసుకున్నారు. కానీ విఎఫ్ఎక్స్లో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ మేడ్. ఈ సినిమాలో మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ మీకైతే టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే మీరు లిటరల్లీ సీట్లో కూర్చోరు. అండ్ బీజిఎం ఇట్లాంటి మూవీస్కి చాలా ప్లస్ అవుతుంది. హరిగౌర గారు అఫ్కోర్స్ హనుమాన్కి కూడా అతనే. సో ఈ సినిమాకి మాత్రం చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఎక్కడెక్కడ అయితే ఎలివేషన్స్కి ఈ బీజిఎం కావాలి, ఈ సీన్కి బీజిఎం ఉంటే బాగుంటుందిరా అని మనం అనుకుంటామో ఆ సీన్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చాడు. అండ్ కార్తిక్ ఘట్టమనేని గారి స్క్రీన్ ప్లే అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఒక్కొక్క సీన్ అయితే టాప్ నాచ్గా ఉంది. టాప్ ఇండియా, టాప్ వరల్డ్ కాదు, నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కొన్ని సీన్స్ జటాయుతో సీన్స్ కానీ, ట్రైన్ సీన్స్ కానీ, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ లిటరల్లీ మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే టికెట్ రేట్స్ హైక్ చేయకపోవడం. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి ఈ వీకెండ్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినీ ఇండస్ట్రీ కూడా చాలా మనసు నుంచి ఒక బ్లాక్ బస్టర్ హిట్ లేదు, ఈ మూవీతోటి అది ఫుల్ఫిల్ అయిపోతుంది. మనోజ్ అన్న కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమాకి. విలన్ రోల్ అండ్ విలన్ అంటే ఏదో కమర్షియల్ మూవీలో చూపించినట్టు ఏదో పెట్టలేదు, ఒక మంచి కాస్ట్ తోటే పెట్టాడు. ఆయన కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఇచ్చాడు. ఒక వైబ్ అనే సాంగ్ మాత్రం లేదు, అది సినిమాకైతే అనవసరం అనిపించింది. అండ్ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో అవైతే మీరు ఎంజాయ్ చేస్తారు. షార్ట్స్ కావచ్చు, ఇంకా కొన్ని షార్ట్స్ అయితే ఈయన ఇలా నిలబడుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇలా దేవుడు రూపం వస్తుంది.
ఎక్స్ప్రెషన్ ప్రతీది క్యాప్చర్ అవుతుంటే అంటే ఒక వర్క్ తెలిసినోడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, వా ఈ డీటెయిలింగ్ ఎలా రా, ఇంత క్లియర్గా ఉంది సినిమా. అంటే కొన్ని సీన్స్ బోరింగ్, అంటే కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా రిమైనింగ్ అంతా కుమ్మేశారు. అసలు చాలా బాగా అనిపిస్తుంది. ప్రతీది అన్న పాయింట్ కూడా ప్రతి పిన్ టు పిన్ అంటారు కదా, ప్రతీది క్యాల్కులేటెడ్గా చేశారనిపించింది. శ్రీయాశాన్ క్యారెక్టర్ కావచ్చు, జగపతి బాబు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. గెటప్ సీన్ అన్న అందరు క్యారెక్టర్లు చాలా బాగా నచ్చుతాయి. అందరి గురించి మాట్లాడతారేమో, హీరోయిన్ గారి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ బేసిక్గా, బట్ ఆవిడ అంత ఎలివేట్ అవ్వలేదు సినిమాలో అని ఒక చిన్న గిల్ట్ ఉండిపోయింది. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కార్తీక్ ఘట్టంలేని తర్వాత మంచు మనోజ్ అన్న, తేజ గారు, హీరోయిన్ ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టే చేస్తారన్న, బట్ వాళ్ళందరిని నడిపించే వ్యక్తి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. బిగ్గెస్ట్ కంబ్యాక్. అందరు ఏమనుకుంటారు అంటే యానిమే అని కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు. యానిమే అనేది కార్టూన్ తోటి మ్యాచ్ చేస్తారు, కానీ యానిమే వేరే, కార్టూన్ వేరే. యానిమేషన్ చాలా బాగుంటుంది. మీరు నార్మల్ సినిమాల కంటే ఎక్కువ పైసలు పెట్టి తీస్తారు ఇది, సో వర్త్ ఉంటుంది, చూడాలా. ఏమంటారు? సూపర్ ఇండియాలో ప్రీమియర్ షో రికార్డు అది పవర్ అండి. సండుకుల పవర్ రికార్డు ఉందా లేదా, అది పవర్. రికార్డు కావాలా, సినిమా హిట్ అవ్వాలా. మన మనోజ్, జై మనోజ్ గారికి, జై మనోజ్ గారికి జై. ఆ వర చిరంజీవికి ఉంటుంది కదా, ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు కదా, అలా అనిపించింది అనమాట. చాలా బాగా చేశాడు. మంచు మనోజ్ కూడా చాలా బాగా చేశాడు. హీరో రోల్స్లో చూడాలి ఇంకా, బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనకి తెలుగులో మనం ఇట్లాంటివి చూడము, కాకపోతే చాలా బాగుంది. బాగుందండి, డెఫినెట్గా బాగుంది. సర్ప్రైజ్ అట్లా ఏం లేదు, చాలా బాగుంది. ఈ సినిమాలో విలన్ రోల్ మెయిన్ మంచు మనోజ్ కాదు, ఇంకొక క్యారెక్టర్ ఉందని చెప్పి ఆల్రెడీ న్యూస్ లో వైరల్ అవుతుంది. మీరు లాస్ట్ లో విలన్ లేదండి, మంచు మనోజ్ మెయిన్. ఎలా ఉండబోతుంది అంటారు? పార్ట్ 2 ఉందని కూడా తెలియదండి. ప్రభాస్ గారు ఉన్నారని చెప్తున్నారు. లేదండి, ప్రభాస్ ఏం లేరు. చాలా బాగుంది మూవీ అయితే. రానా గారు కూడా ఉన్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్. లేదండి, రానా లేరు, ప్రభాస్ గారు లేరు, ఎవరు లేరు. చాలా బాగుంది. ఫైనల్ టచ్ చాలా బాగుంది. దాంట్లో అంటే ప్యూరిటీ గురించి, అంటే మనిషి ప్యూర్గా ఉంటే అతని చేతిలో ఆయుధంలా పనిచేస్తుంది అంటారు. ఈ మూవీలో కాన్సెప్ట్ చాలా బాగుంది. 5కి 4.5. సో మిరాయి మూవీ విషయానికి వస్తే మిరాయి మూవీ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా అద్దిరిపోయిందని చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే గూస్ బంప్స్ వచ్చాయని చెప్తున్నారు. తేజ సజ్జా గారి యాక్టింగ్, మంచు మనోజ్ గారి విలనిజం, శ్రేయ గారి మదర్ క్యారెక్టర్, జగపతి బాబు గారు, అలాగే ఎవరైతే ఈ మూవీలో ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్రకి న్యాయం చేశారనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారని కూడా పబ్లిక్ చెప్తున్నారు. అండ్ ఈ మిరాయి మూవీ 600 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అందరు చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు తేజ సజ్జా.